హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. బ్యాంక్ మరియు ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అమ్మ. రేపు విశాఖపట్నం ఎంవిపి కాలనీలో ఉదయం 10 గంటలకి ఫ్రీ సెమినార్ నేను కండక్ట్ చేయబోతున్నాను. మీకు కొత్త బ్యాచెస్ కూడా బ్యాంక్ అండ్ ఎస్ఎస్సికి ప్రారంభమవుతున్నాయి. ఒక మంచి అవకాశం, సదవకాశం. రండి, వినండి. సెమినార్లో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. అండ్ ఇది మన ఇన్స్టిట్యూట్ యొక్క కాంటాక్ట్ నెంబర్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. ఒకవేళ వైజాగ్లో మీరు నచ్చినట్టయితే ఇక్కడే జాయిన్ అయిపోవచ్చు. ఐ విల్ గైడ్ యూ ఫర్ యువర్ ఇంగ్లీష్, క్వాంట్, క్రిటికల్ రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, టఫ్ ఆస్పెక్ట్స్ అని నేనే కవర్ చేస్తాను మీకు. అలాగే మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్, ఒక ఇంగ్లీష్ ఒకటే సమస్య, మిగిలినవని మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ జాయిన్ అయితే సరిపోతుంది. కేవలం 3,000 రూపాయలకే మీకు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాసెస్ అందుబాటులోకి వస్తాయి. నేనే స్వయంగా 100% లైవ్లో క్లాసెస్ డీల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ యూ విల్ సీ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ ఇంగ్లీష్. డెఫినెట్గా 100% మీ కాన్ఫిడెన్స్ లెవెల్లో మార్పు అనేది వస్తుంది. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు విల్ కవర్ ఎవ్రీథింగ్ అట్ జస్ట్ 3,000 రూపీస్. ఇది కాంటాక్ట్ నెంబర్. ఈ వ్యాలిడ్ 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఈ పర్టికులర్ ప్రైస్ అనేది. సో ఇవాళ న్యూస్ పేపర్ చూస్తే మీకు ఫ్రంట్ పేజ్లో యూ హ్యావ్ దిస్ పర్టికులర్ వర్డ్. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే దిస్ వర్డ్ కాల్డ్ ఇన్హ్యూమన్ అని కనిపిస్తుంది. ఇన్హ్యూమన్ అంటే అర్థం ఏంటి అంటే ల్యాకింగ్ హ్యూమన్ క్యారెక్టర్ లేని. అంటే చూడండి, కొన్ని రకాల పనులు ఉంటాయి. చిన్నపిల్లలతో చాలా కఠినమైన పనులు చేయించడం, చేయకూడని పనులు చేయించడం, అదంతా ఏంటంటే మానవత్వం లేదా అమానవీయమైన అంటాం. ల్యాకింగ్ హ్యూమన్ నేచర్, ల్యాకింగ్ హ్యూమన్ క్యారెక్టర్. అట్లాంటి పనులు చేయిస్తారా పిల్లలతోని? పిల్లలు అలా కొడతారా ఎవరైనా? చూడండి, మనిషిని పట్టుకుని ఎలా కొట్టేశారు, గొడ్డును బాదినట్టు బాదారు. ఇలాగే చేస్తారా? మానవత్వం లేదా అంటాం కదా. అట్లాంటప్పుడు వి యూజ్ ద వర్డ్ ఇన్హ్యూమన్ యాక్ట్. అది అసలు కనీసం హ్యూమన్ క్యారెక్టర్ లేని యాక్ట్ అది అని చెప్పడం అనమాట. సో ఇక్కడ ఒక టెక్నికల్ వర్డ్ ఉంది, కార్బన్ న్యూట్రల్ అనే పదాన్ని వాడారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, కార్బన్ న్యూట్రల్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కార్బన్ న్యూట్రల్? కార్బన్ న్యూట్రల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉంది, ప్రతి ఇండస్ట్రీ కూడా కొంత కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తూ ఉంటుంది. అదే ఇండస్ట్రీ ఒక గ్రీనరీ లాంటివి బిల్డ్ చేసి, లేకపోతే ఒక చెట్లని కానీ అడవులను కానీ వాళ్ళే బిల్డ్ చేసి మెయింటైన్ చేసి ఎంతో కార్బన్ని పొల్యూషన్ని ఆకాశం నుంచి లాగేసుకున్నారనుకోండి, అట్మాస్ఫియర్ నుంచి లాగేసుకున్నారనుకోండి, ఇలా బయటికి వెళ్ళేది అంటే వాళ్ళు రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్, వాళ్ళు అబ్జార్బ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ రెండు సమానం అయిపోతే ఇట్ బికమ్స్ కార్బన్ న్యూట్రల్. ఇంకా చెప్పాలంటే మీరు అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ ఉండి రిలీజ్ చేసేది తక్కువ ఉంటే, అంటే అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ, రిలీజ్ చేసుకునేది తక్కువ ఉంటే ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ కార్బన్ ప్లస్. అర్థమవుతుందా? అంటే మీరు యు ఆర్ టేకింగ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ దాన్ వాట్ యు ఆర్ రిలీజింగ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. సో చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట అది. సో ఇందులో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది చూడండి, ఇక్కడ అసైలెంట్. చూడండి, శివసేన లీడర్ సుధీర్ సూరి షాట్ డెడ్. అమృత్సర్లో శివసేన లీడర్ సుధీర్ సూరిని కాల్చి చంపేశారు. అసైలెంట్ హెల్డ్ అంటే ఎవరైతే దాడి చేశారో, దాడి చేసిన వ్యక్తిని ఇక్కడ అసైలెంట్ అంటారు. సమ్వన్ హూ హ్యాస్ అసైల్డ్, ఎ పర్సన్ హూ ఫిజికల్లీ అటాక్స్ అదర్స్. దాడి చేసిన వ్యక్తి అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని మనం విక్టిమ్ అనొచ్చు. బాధితుడు అని చెప్పి మనం అనొచ్చు. సఫర్ అయిన వ్యక్తి అని అర్థం. మద్రాస్ హైకోర్టు అలోస్ ఆర్ఎస్ఎస్ మార్చెస్ ఎట్ 41 ప్లేసెస్ ఇన్ తమిళనాడు. మార్చ్ అంటే అర్థం ఏంటి? ఒక సిస్టమేటిక్ వేలో నడవడం, మిలిటరీ స్టైల్లో కావచ్చు. అందరూ కలిసి ఒకే రకంగా సిస్టమేటిక్గా, రిథమిక్గా, డిసిప్లిన్గా ముందుకు నడుస్తూ వెళ్తారు కదండి, దాన్ని మార్చ్ అంటాం. సో 41 ప్లేసుల్లో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు మార్చ్ చేసుకోవచ్చు అని మద్రాస్ హైకోర్టు అలో చేసింది. ఓకేనా? సో ఇలా మనం ఫస్ట్ పేజ్ నుంచే 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే సో ఇందులో ఇది చూడండి, రెజ్లర్ సుశీల్ కుమార్ గెట్స్ బెయిల్ టు కేర్ ఫర్ ఎయిలింగ్ వైఫ్. ఎయిలింగ్ అంటే బాధ అంటే ఏంటి? వ్యాధితో, జబ్బుతో బాధపడుతున్న, పూర్ హెల్త్. ఎయిలింగ్ అంటే మీరేంటి? ఇన్ పూర్ హెల్త్ అంటే అన్హెల్దీ అని అర్థం అనమాట. హెల్త్ సరిగ్గా లేని భార్యని చూసుకోవడం కోసం సుశీల్ కుమార్కి బెయిల్ మంజూరైంది. బెయిల్ ఇచ్చారనమాట, మంజూరైందని చెప్పొచ్చు మనం. ఇది చూడండి, డీజీ ప్రిజన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆఫ్టర్ గ్రాఫ్ట్ చార్జెస్ బై సుకేష్.
డీజీ అంటే డైరెక్టర్ జనరల్ ప్రెజెన్స్, అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడు? ఆఫ్టర్ గ్రాఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? కరప్షన్. అవినీతి చేశారు, తప్పు చేశారు అని చెప్పి చార్జెస్ అంటే ఆరోపణలు. సో కరప్షన్ చేశారు, అవినీతి చేశారనే ఆరోపణలు ఈ సుకేష్ అనే వ్యక్తి చేశారు. తర్వాత ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పొచ్చు. సో ఇది కథ. ఈ పేజ్లో యూ హ్యావ్ రఫ్లీ అరౌండ్ 3 words. సో 4 + 3 7. గ్రాఫ్ట్ అంటే కరప్షన్. ఇక్కడ మీరు చూడండి నెక్స్ట్ పేజ్లో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానమ్మా, సో దట్ వీ విల్ కవర్ మోర్ వర్డ్స్. తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయడం అవుతుంది. దేనికైనా చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేనివి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను అనమాట, అంతే, ఇంకేం లేదు. సో ఈ పేజ్లో ఏం లేవు, బేసికల్గా అన్నీ ఈజీ పదాలే, మీరే చూడొచ్చు. అంత కష్టమైన పదాలు ఏం లేదు. ఇది ఒక్కటి చూడండి మీరు. ఢిల్లీ గవర్నమెంట్ ఫ్లేడ్ అన్నారు. ఫ్లే అంటే క్రిటిసైజ్. బేసికల్గా సింపుల్గా ఏంటంటే ఫ్లే అంటే మీనింగ్ ఏంటి? క్రిటిసైజ్. యాక్చువల్గా మామూలుగా ఫ్లే అని మీరు డిక్షనరీలో కొడితే మీకు ఏం కనిపిస్తుంది? ఒక స్కిన్ తీయడం అని కనిపిస్తుంది. స్ట్రిప్ ద స్కిన్ ఆఫ్ అని వస్తుంది డిక్షనరీలో. అంటే ఏదైనా ఒక జంతువు యొక్క స్కిన్ని తీయడం, లేదా కొరడా లాంటి దాంతో కొట్టడం, అంటే స్కిన్ ఊడిపోయినంతగా కొట్టడం, అలాంటి మీనింగ్ మీకు ఫ్లే అనే పదానికి డిక్షనరీలో చూసి వస్తుంది. కానీ అదే ఫ్లేకి ఇంకో మీనింగ్ ఏంటంటే క్రిటిసైజ్ చేయడం, బాగా తీవ్రంగా క్రిటిసైజ్ చేయడం, అంటే బాగా తప్పు చేశారని చెప్పి తొక్క తీసేటట్టు క్రిటిసైజ్ చేయడం అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ ఫ్లేడ్ అన్నారు, కానీ బేసికలీ ఇక్కడ వాజ్ ఫ్లేడ్ అనాలి. అంటే ప్యాసివ్ వాయిస్. ఢిల్లీ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయబడింది. ఢిల్లీ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయలేదు, క్రిటిసైజ్ చేయబడింది. ఎవరు క్రిటిసైజ్ చేశారు? లెఫ్టినెంట్ గవర్నర్. ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేశారు. ఇక్కడ మీకు ఎప్పుడైనా హెడ్లైన్స్లో రాసేటప్పుడు ఆ ప్యాసివ్ వాయిస్ రాయరు, సెంటెన్స్లో రాస్తారు. హెడ్లైన్స్లో ప్యాసివ్ వాయిస్ వదిలేసి అలా డైరెక్ట్ ఢిల్లీ గవర్నమెంట్ ఫ్లేడ్ అంటే అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. బేసికల్గా ఇది V3, V1, V2 కాదు, V3. ఇది ముందొక ఈ వర్బ్ ఉంటుందని చెప్పి, బీ ఫామ్ వర్బ్ ఉంటుందని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి, అంతే. సో నెక్స్ట్ పేజ్లో మనకి ఏమున్నాయి? డిసిపుల్ చూడండి. ప్లీన్ హైకోర్ట్ సీక్స్ నాడ్ అంటే అనుమతి, కన్సెంట్. నాడ్ అంటే మీనింగ్ ఏంటి? అనుమతి లేదా కన్సెంట్ అంటాం. టు ట్రాన్స్లేట్ గాంధీజీస్ డిసిపుల్స్ బుక్. డిసిపుల్ అంటే శిష్యుడు. డిసిపుల్ అంటే ఎవరమ్మా? శిష్యుడు. గాంధీజీ యొక్క శిష్యుడు పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి హైకోర్టు సీక్స్ అడుగుతోంది, ఆస్క్స్ ఆర్ ట్రైస్ టు ఆస్క్ అడుగుతోంది లేదా ప్రయత్నాలు చేస్తుంది అని అర్థం అనమాట. గాంధీ గారి శిష్యుడి బుక్ని ట్రాన్స్లేట్ చేయడానికి హైకోర్టు ప్రయత్నం చేయట్లేదు, ప్లీన్ హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రయత్నం చేస్తోంది అర్థం. హైకోర్టులో పిటిషన్ వేశారు, ఆ పిటిషన్ అనేది ఆ ప్రయత్నం అనేది చేస్తుందని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ పేజ్ పోచింగ్ కేస్ చూడండి. ఇది ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇది పోచింగ్ అనేది ఆల్రెడీ మనం మాట్లాడాం. అంటే మన ఎదుటి పార్టీకి చెందిన వ్యక్తిని ఏదన్నా ఆశ చూపి మన వైపు లాగేసుకోవడాన్ని పోచింగ్ అంటారు. పోచింగ్కి చాలా మీనింగ్స్ ఉంటాయి. యానిమల్ పోచింగ్ అన్నారనుకోండి, అడవుల్లోకి వెళ్ళి మనం పులులు, సింహాలు వేటినైతే చంపకూడదో, వేటినైతే ఏం చేయకూడదో అట్లాంటి వాటిని, అంటే ఇల్లీగల్ హంటింగ్ అంటాం చూడండి, అట్లాంటి వాటిని హంట్ చేసి చంపేసి తీసుకొచ్చేయడాన్ని పోచింగ్ అంటాం. ఏనుగు దంతాలని తీసేసుకోవడం, పులి చర్మాన్ని సేకరించడం, ఇవంతా కూడా పోచింగ్ ఎందుకు వస్తాయి. అది ఒక మీనింగ్ యానిమల్ పరంగా. మనుషుల పరంగా తీసుకుంటే వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేని మన పార్టీలోకి లాగడానికి ప్రయత్నం చేయడం ఆశ చూపి, లేదా వేరే కంపెనీకి చెందిన ఎంప్లాయీస్ని మన వైపు లాగేసుకోవడానికి, ఒక ఇన్స్టిట్యూట్కి చెందిన ఫ్యాకల్టీని ఇంకొక ఇన్స్టిట్యూట్కి చెందిన వాళ్ళు లాగేసుకునే ప్రయత్నాలు చేయడం, వీటన్నిటిని కూడా పోచింగ్ అంటాం. టీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేస్ని బీజేపీ ఎవరో ఒక ఆయన వచ్చి లంచం ఆశ చూపి కొనేయబోతున్నాడు అనేది ఆరోపణ. ఆ ఆరోపణతో అది కేసు బుక్ చేశారు, పోలీసులు ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు. కాకపోతే ఈ పర్టికులర్ కేసు విషయంలో బీజేపీకి చెందిన ఈయన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈయన కోర్టులో కేసు వేశారు, పిటిషన్ వేసి ఏం చెప్తున్నారు, ఇది సిబిఐకి కానీ వేరే వాళ్ళకి కానీ మన నేషనల్ ఏజెన్సీస్కి అప్పగించండి, ఇక్కడ ఉంచొద్దు, వీళ్ళు సరిగ్గా రన్ చేయరని చెప్పి ఈయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే హైకోర్టు ఏమంటుందంటే ప్రూవ్ యువర్ లోకస్ స్టాండీ అంటుంది. అసలు నీకేంటి సంబంధం,
వాట్ ఈజ్ యువర్ లోకస్ స్టాండీ? లోకస్ స్టాండీ అంటే వాట్ ఈజ్ యువర్ రైట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. లోకస్ స్టాండీ ఈజ్ నథింగ్ బట్ రైట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కేస్. ఒక కేసులో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? బేసికల్గా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఎగ్రీవ్డ్ పార్టీ. ఎవరైతే సఫర్ అయ్యారో, ఎగ్రీవ్డ్ అంటే సఫర్ అయిన వాళ్ళు, ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళు. నువ్వే బాధితులు అనుకో, నువ్వే సఫర్ అయ్యావనుకో, ఆబ్వియస్గా నువ్వు వెళ్ళొచ్చు. లేదా నీకు మీ అమ్మ నాన్న అయినా సరే నువ్వు సఫర్ అయ్యే పార్టీ కిందే వస్తావు, ఎందుకంటే మీ నాన్నకి ప్రాబ్లం అయితే నీకు ప్రాబ్లం అయినట్టే లెక్క. సో వాళ్ళకి లోకస్ స్టాండీ ఉంది అని. ఇప్పుడు నువ్వెందుకు వేసావు? తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేని ఎవరో కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని చెప్పి కేసు. బీజేపీ ఎంపీఓ లేదా ఎమ్మెల్యే అయినా నువ్వెందుకు వచ్చి కేసు వేస్తున్నావు, సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని నువ్వెందుకు అడుగుతున్నావు, నీకేంటి సంబంధం అని హైకోర్టు అడిగింది. నువ్వు ప్రూవ్ చేయి, నీకేంటి సంబంధమో నువ్వు ప్రూవ్ చేయి అని చెప్పి, ప్రూవ్ యువర్ లోకస్ స్టాండీ. వై డూ యూ హ్యావ్ ఎ రైట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్? నీకు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏ హక్కు ఉంది, అది నువ్వు ప్రూవ్ చేయు అని చెప్పి హైకోర్టు అతను అడిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లోకస్ స్టాండీతో సంబంధం లేకుండా కేసులు వేసే ఒక అవకాశం ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇప్పుడు చూడండి, మనకి పొల్యూషన్ వల్ల రాష్ట్రం అంతా తగలబడి మన ఒక ఊరంతా పాడైపోతుంది అనుకోండి, నాకేంటి సంబంధం అని కాదు, ప్రజా ప్రయోజనాల కోసం లిటిగేషన్ వేయడం. మామూలుగా కేసెస్కి లోకస్ స్టాండీ అడుగుతారు. పిఐఎల్ వచ్చినప్పుడు మీకు ట్రెండ్ మారుతుంది. పాలిటీలు ఇవన్నీ మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. తెలుసు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటాం. అంటే నీకేదో అయ్యిందని కాదు, దేశం కోసం లేదా రాష్ట్రం కోసం, జిల్లా కోసం, ప్రజల కోసం, లేదా ఎవరో పేదవాళ్ళ కోసం. ఓకే, మనం ఒక సోషల్లీ యాక్టివ్ పర్సన్స్ వేసే వ్యాజ్యాల్ని పిల్ అని చెప్పి అంటాం. మనం పిల్లని మనం అంటాం అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, ఇక్కడ మీరు ఒక పాయింట్ చూడండి. లెపార్డ్ రన్స్ అమాక్ ఇన్ మైసూరు టు ఇంజర్డ్. రన్ అమాక్ అంటే అర్థం ఏంటి? బిహేవ్ అన్కంట్రోలబులీ, అంటే కంట్రోల్ లేకుండా బిహేవ్ చేయడం. అంటే ఇష్టం వచ్చినట్టు కనిపించడం, అందు మీద పడిపోవడం, ఎగిరిపోవడం, గెంతడం, దాన్ని బిహేవ్ అన్కంట్రోలబులీ అంటాం. రన్ అమాక్ అని అనొచ్చు మనం. ఇక్కడ చూడండి, అసాల్ట్ అంటే దాడి చేయడం. అసైలెంట్ ఇందాక మనం చూసాం ఫ్రంట్ పేజ్లో. అసైలెంట్ అంటే దాడి చేసిన వ్యక్తి. అసాల్ట్ అంటే అటాక్, మీనింగ్ ఏంటి? అటాక్ అని అర్థం. దీని మీనింగ్ ఏంటి? అటాకర్. అటాక్ చేసిన వ్యక్తి, దీని మీనింగ్ అటాక్ చేయడం అని మీనింగ్. ఛార్జ్ అంటే ఆరోపణ, ఆల్రెడీ చూసాం చాలాసార్లు. ఒక మనిషిని అరెస్ట్ చేశారు, 6 సంవత్సరాల పిల్లడు మీద అటాక్ చేశాడని చెప్పి ఒక మనిషిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఇలా మీరు ప్రతిరోజు కూడా చాలా పదాలు నేర్చుకోవచ్చు. అడ్జర్న్ చూడండి, ఏపీస్ ప్లీ ఆన్ 3 క్యాపిటల్స్ అడ్జర్న్. అడ్జర్న్ అంటే వాయిదా పడ్డం. మీకు చూడండి, పుట్ ఆఫ్ అంటాం, పోస్ట్ పోన్ అంటాం, అడ్జర్న్ అంటాం. ఓకేనా? ఇలా రకరకాల పదాలు మనకి ఉన్నాయి. మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే, ఓకే, వాయిదా వేయడానికి సంబంధించిన ఇంకా చాలా పదాలు ఉంటాయి. ఆ పదాలు ఏవైనా మీకు తెలిస్తే మీరు పెడతారు. మీరు ఏం చేస్తారు? కామెంట్ సెక్షన్లో పెడతారు. డూ యూ నో ఎనీ అదర్ వర్డ్ విచ్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ పుట్ ఆఫ్ లేదా పోస్ట్ పోన్? పుట్ ఆఫ్ లేదా పోస్ట్ పోన్ అనే మీనింగ్ వచ్చిన పదాలు మీకు ఇంకేమన్నా తెలిస్తే మెన్షన్ చెయ్యండి కామెంట్ సెక్షన్లో. సో కామెంట్ సెక్షన్ని వాడండి. సో ఇది ఎడిటోరియల్ పేజ్లో, ఎడిటోరియల్ ఆల్రెడీ నేను కవర్ చేశాను. ఇందులో చూస్తే హేజీ సిగ్నల్స్ అని వచ్చింది. హేజీ అంటే అన్క్లియర్, సంథింగ్ దట్ ఈజ్ నాట్ క్లియర్. అంటే బాగుందో చెప్పలేకపోతున్నాం, బాగోలేదో చెప్పలేకపోతున్నాం. మనకి ఇప్పుడు జిఎస్టీ రెవెన్యూస్ వచ్చాయి. ఈ జిఎస్టీ రెవెన్యూస్ డేటా చూసి అంతా బాగుందని అనుకోవాలో, ఇంకొంచెం దీర్ఘంగా లోపల చూస్తే కొంచెం మైనస్లు ఉన్నాయి. సో బాగాలేదని అనుకోవాలో తెలియట్లేదు. పజిలింగ్ అన్నారు. పజిలింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పజిలింగ్? కన్ఫ్యూజింగ్, అర్థం కావట్లేదు. మీనింగ్ ఏంటమ్మా? అర్థం కావట్లేదు. అక్టోబర్స్ రోబస్ట్ అంటే స్ట్రాంగ్. ఓకేనా? ఒమిషన్ అంటే విడిచిపెట్టడం. అక్టోబర్లో జిఎస్టీ రెవెన్యూస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ కొన్ని డేటా పాయింట్స్ని ఒమిట్ చేశారు. అంటే పెట్టలేదు, కావాలనే పెట్టలేదు. ఆ వదిలేయడం అనేది పజిలింగ్గా ఉంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకే హేజీ సిగ్నల్స్ అన్నారు. హేజీ అంటే అన్క్లియర్.
సో డేటా బాగుంది సూపర్ అని చెప్పి అనుకోవాలా, లేకపోతే కొంత డేటా గవర్నమెంట్ దాస్తోంది ఏదైనా ప్రాబ్లం ఉందని అనుకోవాలా, అర్థం కాని పరిస్థితి అన్నమాట. సో ఇక్కడ మీరు ఈ పదాన్ని చూస్తే చైనా నేమ్స్ 11 జిన్జియాంగ్ హైవే బ్రిడ్జెస్ ఆఫ్టర్ గాల్వాన్ సోల్జర్స్. గాల్వాన్లో ఎవరైతే చనిపోయారో స్లే అంటే చనిపోవడం, స్లే అంటే కిల్, వైలెంట్లీ క్రూరంగా చంపడానికి కిల్ అంటే స్లేన్ అంటాం. స్లెయిన్ అంటే చంపబడ్డ, దిస్ ఈజ్ V3. స్లెయిన్ అంటే చంపబడ్డ. గాల్వాన్ సోల్జర్స్, చంపబడ్డ గాల్వాన్ సోల్జర్స్ పేర్లు పెట్టిందంట హైవే బ్రిడ్జ్లకి. ఈ సోల్జర్స్ పేర్లు చైనా పెట్టింది. సో ఇది బిజినెస్ పేజ్ అమ్మా. నేనేం చేస్తానంటే ఎప్పుడు ఈ పేజ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో, హూ ఎవర్ జాయిన్స్ అవర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, మరి లైవ్ క్లాస్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉండాలి కదా. సో వాళ్ళకి నేను డైలీ హిందూలో మనం ఇక్కడ యూట్యూబ్లో కవర్ చేసిన వొకాబులరీ కాకుండా రిమైనింగ్ వొకాబులరీ ఫ్రమ్ హిందూలోంచి రిమైనింగ్ వొకాబులరీ కవర్ చేస్తాను. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బిజినెస్ పేజ్. ఈ బిజినెస్ పేజ్ని డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ పేజ్ డైలీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది, అడ్వాంటేజ్ ఏంటి, మీకు దీంట్లో మీకు బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గట్రా కొన్ని కవర్ అవుతాయి హిందూలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి, ఇది మీకేంటి ఉపయోగపడేది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళది. అలాగే ఆర్బీఐకి సంబంధించిన న్యూస్ వస్తుంది అప్పుడప్పుడు, ఇవాళ రాలేదులండి. ఆర్బీఐకి సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడు అది మీకు చాలా యూజ్ అవుతుంది. వొకాబులరీతో పాటు మీకు బ్యాంకింగ్కి సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ కూడా నేర్చేసుకోవచ్చు అనమాట. సో ఆల్ దిస్ యూ విల్ గెట్ ఇన్ బిజినెస్ పేజ్. ఈ బిజినెస్ పేజ్ నేను లైవ్ క్లాస్ కవర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద కోర్స్ వేర్ యూ విల్ గెట్ ఆల్ దోస్ బెనిఫిట్స్. యూట్యూబ్లో చూసిన దానికంటే ఎడిషనల్గా ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు ఇక్కడ లభిస్తాయి. యూ విల్ హ్యావ్ ఎడిషనల్ వొకాబులరీ ప్లస్ రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, పారాజంబల్స్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ మీరు ఇందులోకి వచ్చి నేర్చుకుంటారు. ఇంకా నేను ఏమైనా మిస్ అయితే అవి కూడా, ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్ ఎనీథింగ్. ప్రతి ఒక్కటి నేర్చుకుని మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఇంగ్లీష్ని స్కోరింగ్ సెక్షన్గా మార్చుకుంటారు. దిస్ ఈజ్ మై ప్రామిస్. టేక్ కేర్. బాయ్.